హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. నేను శనివారం రోజు ఏ విధంగా పూజ చేసుకుంటాను, పూజ గదిని ఎలా శుభ్రం చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో కనుక ఏమైనా నేను తప్పులు కనుక చేసి ఉంటే నన్ను ప్లీజ్ అండి క్షమించండి. నా తప్పు ఏమన్నా ఉంటే అది నాకు చెప్పండి. నేను నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నేను ఏ విధంగా చేసుకుంటున్నాను అనేది మాత్రమే నేను ఈ వీడియోలో పెడుతున్నానండి. ఇలా చేయాలని మాత్రం నేను చెప్పట్లేదు. శనివారం రోజు నేను ఎప్పుడైతే గురువారం పూజ గది మొత్తం పటాలన్నీ శుభ్రం చేసుకొని పూజ గది అంతా దులుపుకునేదానండి. ఇప్పుడు అలా గురువారం చేయకూడదని చెప్తున్నారు. అందుకని నేను శనివారం రోజు ప్రారంభించానండి. 3 నెలలుగా నేనైతే శనివారం రోజే క్లీన్ చేస్తున్నాను. శనివారం అయితే నాకు అసలు టైమే కుదరదండి. పిల్లల్ని పంపించాక నాకు ఇవన్నీ శుభ్రం చేసుకొని పూజ అయ్యేసరికి నాకు 9:30, 10 అయిపోతుందండి. ప్రతిరోజులానే ఈరోజు కూడా శనివారం రోజు శుభ్రంగా ఇవన్నీ తీసేసి దులిపి అదే పూజ గదంతా దులిపేసుకొని ఈ విధంగా పటాలన్నిటికీ బొట్లు పెట్టుకున్నానండి. యథాస్థానంలో ఎప్పుడు ఏ ఫోటోలు ఎక్కడ ఉంటాయో అక్కడే పెట్టుకున్నానండి. ఈశాన్య మూల వినాయకుడిని, మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వెంకటేశ్వర స్వామి వారికి పక్కన లక్ష్మీ అమ్మవారి పటాన్ని, ఇటుపక్క కనకదుర్గ అమ్మవారి పటాన్ని పెట్టుకున్నానండి. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి, ఆ విగ్రహాలన్నింటినీ శుభ్రంగా కడిగి వాటికి కూడా తుడిచి బొట్లు పెట్టుకున్నాను. వాటిలో కింద పెట్టకూడదు కదండి విగ్రహాలని, అందుకని చెప్పి వాటికి చిన్న చిన్న ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఆ ప్లేట్స్లోకి బొట్టు పెట్టుకొని అమ్మవారిని అక్కడ పెట్టుకుంటానండి. ఆ ప్లేట్స్లోని అవి ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో మళ్ళీ ఆ ప్లేట్లను పెట్టి పెడుతున్నానండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కాబట్టి 9 రూపాయి కాయిన్స్ పెట్టి ప్లేట్లో అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. అమ్మవారికి ఇరుప్రక్కల శ్రీకృష్ణ పరమాత్ముడిని, ఒక పక్క అన్నపూర్ణ అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి. అన్నపూర్ణ అమ్మవారికి లక్ష్మీ బియ్యం అయితే వేసి కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారిని అయితే ఆ బియ్యంలో పెట్టుకున్నానండి. అన్నపూర్ణాదేవి కదా, ఎప్పుడు అన్నానికి లోటు ఉండకూడదు తిండికి అని చెప్పి నేను ఈ విధంగా పెట్టుకున్నానండి. ఇక అమ్మవారికి అలంకరణగా ఏనుగు బొమ్మల్ని కూడా నేను పెద్ద తిరుపతిలో తీసుకున్నానండి. ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంటే చాలా మంచిదంట. ఎలాగో అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా అని చెప్పి విగ్రహానికి ముందుగా ఉంటాయని చెప్పి నేను తీసుకున్నానండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి గాజులు, గవ్వలు, అలానే ఆవు దూడ బొమ్మ, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటామంటే అప్పుడు నేను ఈ విగ్రహం తీసుకున్నాను అభిషేకానికని. ఇంకా ఆ విగ్రహానికి కూడా పూజలు చేసుకుంటున్నానండి. అంటే మనం పూజకి వాడినది ఏదైనా సరే వాటిని పూజ గదిలో పెట్టుకోవాలి, అలా పూజ చేయకుండా వదిలేయకూడదని చెప్పారు. అందుకని చెప్పి నేను పూజ గదిలో పెట్టి పూజించుకుంటున్నానండి. ముందుగా ఎప్పుడు నేను పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుంటానంటే అది ఫస్ట్ నుంచి అలవాటు. అంటే అమ్మవారిని ఆవాహనం చేసుకుంటాము. అమ్మవారైతే అమ్మవారు, స్వామివారి అయితే స్వామివారిని. పూజ గది ఎప్పుడు కూడా ముగ్గు ఉండాలంటండి, చిన్న ముగ్గు అయినా ఉండాలంట. అందుకని చెప్పి నాకు అవకాశం ఉంది కదా అని చెప్పి వరిపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్నానండి. పూజ గది మొత్తం ఈ విధంగా పూలతో అలంకరించుకున్నానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అలంకరించుకున్నాను. దీపారాధన కుందులకి కూడా బొట్లే పెట్టుకున్నానండి. అలా నాకు పటాలకి కూడా ఎక్కువ బొట్లు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నిండుగా కనిపిస్తారు దేవుడు. అంటే ఎక్కువ బొట్లు పెట్టకూడదు అని అంటారు కదా, కానీ నాకు అలా అయితేనే నిండుగా అనిపిస్తుందండి. అందుకని ఇంకా అలవాట్లో అలా పెట్టేశాను. దీపారాధన అయితే ఈ విధంగా చేసుకున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకున్నానండి. చేసుకొని ప్రసాదంగా బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను. గణపయ్యకి, వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరికి కూడా బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నానండి. దీపంపై కొన్ని నీళ్లు జల్లి దీపం దగ్గర దీపం సమర్పయామి అని చెప్పి అనుకున్నాను. అలానే ప్రసాదంపై పెట్టి నైవేద్యం సమర్పయామి అని చెప్పి అనుకున్నానండి. అలానే ధూపం కూడా వేశాను. స్వామివార్లకి ఇద్దరికి ధూపం కూడా వేసుకున్నాను, అగరత్తుల ధూపం. నేనైతే ప్రతి శనివారం కూడా ఈ విధంగానే పూజించుకుంటానండి. ఎప్పుడు ఏదో ఒక పళ్ళు పెట్టేదాన్ని. ఈసారి నాకు పళ్ళేమీ దొరకలేదండి. అందుకని చెప్పి బెల్లం నైవేద్యంగా పెట్టుకున్నాను. బెల్లం లక్ష్మీ స్వరూపం కదండి.
బెల్లం నైవేద్యంగా పెడితే ధన ధనలాభం కూడా కలుగుతుందండి. అంటే బెల్లం పెడితే డబ్బులు వస్తాయని కాదు, అంటే అమ్మవారికి ఇష్టమని, బాగా ఇష్టం అంటండి. అందుకని చెప్పి నేను బెల్లాన్ని ఎక్కువగా నైవేద్యంగా పెడతాను. మనం ప్రతిరోజు ఫ్రూట్స్ తేవాలంటే తేలేం కదండి. అందుకని నేను బెల్లం ఉంటే బెల్లం, పంచదార, లేదంటే కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా పెట్టుకుంటాను. నేనైతే లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకొని పూజించుకున్నానండి. అలానే గోవిందనామాలు కూడా చదువుకున్నాను. కొబ్బరికాయ కొట్టి నేను శనివారం తప్పకుండా కొబ్బరికాయ కొడతానండి. నాకు స్వామివారికి ప్రతి శనివారం కొబ్బరికాయ కొట్టడం అలవాటు అనమాట. ప్రతి శనివారం కూడా కొడతాను. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరంతో హారతి ఇచ్చానండి. ప్రతి శనివారం కూడా నేను పచ్చకర్పూరంతో హారతిస్తాను. ఫస్ట్ నుంచి కూడా అదే అలవాటండి నాకు. స్వామివారికి హారతిచ్చి కొన్ని నీళ్లు జల్లి స్వామివారి వైపు చూపించి నేను కూడా హారతి తీసుకున్నానండి. హారతిని కళ్ళకు అందుకొని ఈ విధంగా బొట్టు అయితే కుంకుమ పూజ చేసుకున్నాను కదండి. ఆ బొట్టు అయితే పూజ అయిన వెంటనే హారతి ఇచ్చాక పెట్టుకోవాలండి. ఎప్పుడైనా కుంకుమ పూజ చేసుకున్నప్పుడు మనం ఆ బొట్టుని పెట్టుకుంటే మనకు ఆ ఫలితం దక్కుతుందంటండి. నాకు కూడా మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని నేను ఎప్పుడు ఈ విధంగానే చేస్తాను. ఒకవేళ నేనైతే పూజ ఈ విధంగా చేసుకుంటానండి. నా పూజలో కనుక ఏదైనా తప్పులు ఉంటే మీరు తప్పకుండా చెప్పండి, నేను మార్చుకుంటాను. థ్యాంక్ యూ.